అని ఆలోచిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే దేవుని పట్ల మీకు ఒక ఆశ ఉండాలండి. ఏమండి, ఏంటంటే అది, తండ్రి మాకు మా భక్తి జీవితానికి కావలసిన మాటలను మీ దాసుల ద్వారా మాకు వినిపించండి తండ్రి. మా భక్తి జీవితాన్ని మేము సరి చేసుకోవాలి. ఎందుకంటే పరలోకానికి మేము అంగీకరించబడాలి కదా, కాబట్టి మేము మా భక్తి జీవితాన్ని సరి చేసుకోవాలి. మీ దాసుల ద్వారా మాకు మీరు వినిపించండి అని ఎప్పుడైనా ప్రార్థన చేశారా మీరు ఎవరైనా? ఏమంటే చేస్తే మంచిదే. మీ దాసుల ద్వారా నాకు మా భక్తి జీవితానికి కావలసినటువంటి మాటలు వినిపించండి తండ్రి అని ప్రాధేయపడ్డారు ఎప్పుడైనా? అలాంటి ప్రాధేయపడినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నిజంగా ప్రియులారా, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. నిజంగా మీ భక్తి జీవితాన్ని గురించి దేవుడు నాకు మంచి మాటలు నాకు వినిపించాలి అనేటువంటి ఆశ మీకు ఉన్నట్లయితే దేవుడు మీ ఆశని ఖచ్చితంగా తృప్తిపరిచి పంపిస్తాడండి. ఇది వాస్తవం. ప్రియమైన దేవుని పిల్లలారా, మనకు బాగా తెలుసు, ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడంట? తృప్తిపరుస్తాడంట. మరి ఏం ఆశిస్తే తృప్తిపరుస్తాడు? భౌతిక సంబంధమైనవి కాదు. మనకేం అలవాటు అంటే భౌతిక సంబంధమైనవే కదండి. కానీ ప్రియులారా, భౌతిక సంబంధమైన వాటి గురించి చెప్పలేదు. నీవు దేవుణ్ణి అడగవలసినటువంటి ఆ మాటల గురించి మాట్లాడుతున్నాడు ప్రియులారా. ఏంటంటే నువ్వేం అడగాలో తెలుసా? తండ్రి, నాకు మీ దాసుల ద్వారా నా ఆత్మీయ జీవితం బలపడాలి, నీకు అంగీకారమైనటువంటి జీవితం నేను జీవించేలాగా నాలో మార్పు రావాలి, అలాంటి మాటలను వినిపించండి తండ్రి అని ఒకవేళ ఎప్పటి వరకు అడగకపోతే ఈ రోజు నుంచి ప్రారంభించండి ప్రియులారా. అప్పుడు మీరు నిజంగానే మీ దాసుల ద్వారా, మీ సేవకుల ద్వారా, మరి ఎవరు వచ్చినా వారి ద్వారా దేవుడు మీకు అద్భుతమైనటువంటి మాటలు మీకు వినిపిస్తాడండి. మీరే ఆశ్చర్యపోతారు. అప్పుడు అడిగిన దానికి నిజంగా తండ్రి నాకు ఎంత సహాయం చేసావు, నన్ను ఎంత తృప్తిపరిచావు అని మరలా మీరే థ్యాంక్స్ చెప్పేటువంటి స్థితికి మీరు వస్తారు. నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయి లేదు? మరి అర్థమవుతున్నాయి అంటారా? అంటే మీరు ఏం అడగాలి దేవుణ్ణి? తండ్రి, మీ దాసుల ద్వారా మాకు కావలసినటువంటి మా భక్తి జీవితానికి కావలసినటువంటి సంగతులను మీరు సిద్ధపరిచి మీరు వినిపించండి తండ్రి. మా భక్తి జీవితాన్ని మేము సరి చేసుకుంటాం, ఏమైనా లోపాలు ఉంటే అని అడగాలి. అడిగితే మన దేవుడు తృప్తిపరచని వాడు కాదు. ప్రియమైన దేవుని ప్రియులారా, మనం పరలోకానికి అంగీకరించబడాలి అని అంటే ప్రియులారా, మనకు ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఇదేంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలండి. మనం ఈ విషయమే నేను ఈరోజు మాట్లాడాలని అనుకుంటున్నాను ప్రియులారా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండమని దేవుడు చెప్తున్నాడండి. సామెతల గ్రంథంలో 19వ అధ్యాయం 23వ వచనము ఇందాక చదివారు, ఒకసారి గుర్తు చేసుకుందామండి. ఏమండి ప్రియులారా, జాగ్రత్తగా వినండి దయచేసి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము. అది కలిగినవాడు, ఏది కలిగినవాడు? యెహోవా యందు భయభక్తులు కలిగినవాడు. భయభక్తులు కలిగి ఉండటం, అది కలిగినటువంటి వాడు జీవ సాధనం అంటండి. అలా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అనేది ఏంటంట? జీవ సాధనం, మనం బ్రతికొండడానికి సాధనం. ఏమండి ప్రియులారా, మన శరీరం జీవించాలి అంటే మనం ఏం చేస్తాం? ఆహారం తింటాం కదండి. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం తింటామా? సాయంకాలం మరలా స్నాక్స్ తింటామండి. ఎందుకు? శరీరం బలహీన పడిపోకుండా ఉండడానికి. అర్థమైందా? దేవునిలో మనం బలహీన పడకుండా ఉండడానికి సాధనం ఏంటంటండి? భయభక్తులు కలిగి ఉండటం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అనేది జీవ సాధనం అంటున్నాడండి. మన శరీర సంబంధమైనటువంటి ఆహారం తినడం,
ఎలా తినాలో, ఏ టైంకి ఏం తినాలో ఇవన్నీ మనకు తెలుసు, పాటిస్తాం. అంతేనా? షుగర్ లెవెల్స్ ఏమైనా పెరుగుతున్నాయి అనుకోండి, దానికి తగ్గట్టుగా మన ఆహార నియమాలు మారిపోతాయి. అంతేనా కాదా? కొత్త విషయమే చెప్తున్నాను నేను, లేదు కదండి. నియమాలన్నీ మారిపోతుంటాయి, ఆహార నియమాలు. కొన్ని రోగాలకి కొన్ని నియమాలు మారిపోతుంటాయి. ఎందుకు మార్చేసుకుంటాం మనం? మన ఆరోగ్యం బాగుండాలి. అర్థమైందండి ప్రియులారా? మనము దేవునికి అంగీకరించబడాలి అనంటే, దేవుడు మనల్ని అంగీకరించాలి అనంటే, లేదా దేవుని చేత మనం అంగీకరించబడాలి అనంటే, మనం జీవములోనికి ప్రవేశించాలి అనంటే ప్రియులారా, ఆ జీవ సాధనం ఏంటో తెలుసా? భయభక్తులు కలిగి ఉండటం అంటండి. ఆ జీవ సాధనం ఏంటనమాట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం. దేవాది దేవుని ఎడల నువ్వు భయభక్తులు కలిగి ఉండడం జీవ సాధనం అంటున్నాడండి. జీవ సాధనం ఏంటని మనకు అర్థమవుతుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం. అర్థమైందా ప్రియులారా? ఆలోచించండి. రైట్. ఇంకా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటో తెలుసా మనకి? భయభక్తులు కలిగి ఉండడం అంటే ఎలాగా? ఏమండి? భయభక్తులు కలిగి ఉండడం అంటే ప్రతి వారం బైబిల్ని పట్టుకెళ్ళి జాగ్రత్తగా బైబిల్ ఇంటికి తేవడమా? పాటలు పాడేసి మరలా మామూలుగానే ఉండటమా? పాటలు పాడతాం, మరలా మామూలే మన జీవితాలు. సమాజం అలా ఉందండి, మీరని కాదు. అర్థమైంది ప్రియులారా? దేవుని ప్రియులారా, అసలు ఇంతకీ భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటో ఒక చక్కటి మాట మీకు చూపిస్తాను ప్రియులారా. ఏమండి? భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటో, అది ఎలా ఉంటుంది అసలు? ఇక్కడేమో జీవ సాధనం అన్నాడు, అవునా? మనం జీవ సాధనం, నువ్వు జీవంలో ప్రవేశించాలి అంటే దానికి సాధనం ఏంటంటే, సాధనం ఏమండి? సాధనాలు ఉంటాయి, మనకు తెలుసు కదా. భయభక్తులు కలిగి ఉండటం అనేది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అనేది జీవ సాధనం అన్నాడండి. అది కలిగిన వాడు, ఈ సాధనాన్ని కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకుతాడంటండి. అసలు చూసారు, భయభక్తులు కలిగిన వాడు ఎంత గొప్పగా బ్రతుకుతాడో తెలుసా? గొప్పగా ఉంటాడో తెలుసా? అపాయం లేకుండా, తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకుతాడంటండి. అంటే భయభక్తులు కలిగి ఉండటం వల్ల ఏం ప్రయోజనమో మనకు తెలియాలి. నిజంగా తెలియాలా? అపాయం లేకుండా బ్రతుకుతామంటారు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే. అర్థమైందా ప్రియులారా? ఇంకా మనం ఆలోచిస్తే ఇంతకీ అసలు భయభక్తులు అంటే ఏంటనంటే, భయభక్తులు అంటే ఏంటో ఒక మాట చూద్దాం ప్రియులారా. ఇదే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. ఇదే సామెతల గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఈ మాట గుర్తుండిపోవాలి. అర్థమైందా? ప్రతి ఒక్కరి హృదయాల్లో ఈ మాట రాయబడాలి. నిజంగా అద్భుతమైన మాట ప్రియులారా. 8వ అధ్యాయం 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, అది చూసారా ప్రియులారా, చెడుతనమును అసహించుకోవడమే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటండి. అర్థమైందా? మనకేం తెలుసు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే? ఏమండి? బైబిల్ పట్టుకెళ్ళడం అలంకరణగా, ఏమండి, కాసేపు కూర్చొని వెళ్ళిపోవడం, ఇది మనకి అలవాటైనటువంటి విధానం. మీకు అర్థమైందా ప్రియులారా? కానీ చెడుతనాన్ని అసహించుకోవడం అంటండి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే. అర్థమవుతుందా మీ అందరికీ? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటనమాట? చెడుతనాన్ని అసహించుకోవడం. చెడును అసహించుకుంటున్నామా మనం? చెడును ఇష్టపడుతున్నామా? ఒక్కసారి పరిశీలించుకుందాం ప్రియులారా. ఎందుకంటే ఒక మాట గుర్తుపెట్టుకోండి, మనలను మనమే విమర్శించుకుంటే తీర్పులోకి రాము అని మాట మనకుంది. ఏమండి? అయ్యా ఏంటంటారు ప్రియులారా?
మనలను మనమే విమర్శించుకోవాలి, ఎవరో విమర్శించడం కాదు. ఏమండి, మనం భయభక్తులు కలిగి ఉన్నామో లేదో మనల్ని మనమే విమర్శించుకోవాలి, ఎవరో విమర్శించడం కాదు. మనలను మనమే విమర్శించుకుంటే తీర్పులోకి రాము. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, భయభక్తులు అంటే ఏంటంటే చెడుతనమును అసహించుకొనుట అని కంప్లీట్ చేశాడు చూడండి అక్కడ. మనం దేన్ని ప్రేమిస్తున్నామంటే సమాజం అంతా కూడా ఏది ఎక్కువగా ఇష్టపడుతున్నారంటే చెడునే ఎక్కువగా ఇష్టపడుతున్నారు ప్రియులారా. నిజమే కదా? చెడుని ఇష్టపడినట్టుగా మంచిని ఇష్టపడతారా? ఏమండి, ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా సినిమా వేస్తున్నారనుకోండి, ఒకవేళ ఇప్పుడు వేయట్లేదండి ఈ రోజుల్లో, అలాంటివి వీధి సినిమాలు అలాంటివి లేవు, ఒకప్పుడు ఉండే కదా. కానీ ఒక సినిమా వేస్తున్నారనుకోండి, అందరూ కూడా ఒకప్పుడు పీటలు అట్టుకుని వెళ్ళిపోయేవారు. మీలో ఎవరైనా వెళ్ళారేమో గుర్తు చేసుకోండి ఒకసారి ఆ జ్ఞాపకాలు. కానీ అదే దేవుని సన్నిధిలో ఇక్కడ మందిరంలో ఒక కూడిక జరుగుతుంది అనుకోండి, పీటలు పట్టుకుని వస్తారా? పీటలు లేవని అడుగుతారు ఇక్కడ. అంతేనా? మన మనస్తత్వం అదే అండి, నిజంగానే అంతే కదండి. కూర్చోటకు కనీసం ఏది లేదండి, మరి అక్కడికి ఏమండి మన మానసిక స్థితి అలా ఉందండి. రైట్ ప్రియులారా, చెడుతనమును అసహించుకున్నట్టయే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంట. చెడుతనం, చెడు, మంచిది కానిది ఏదైనా సరే అది చెడు, మంచి కానిది ఏదైనా సరే అది చెడు ప్రియులారా. అర్థమైందా? చాలామందికి చాలా భయంకరమైన అలవాట్లు ఉంటాయండి కదా. భయంకరమైన అలవాట్లు ఉంటాయి. త్రాగుడు ఉంటుంది, పేకాట, జోదం, ఇంకా రకరకాల మత్తు పానీయాలు తీసుకోవడం. ఇది మంచిగా చెడా? అదే ఒకవేళ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అనుకోండి, ఇవి చేయగలడా అంటే చెయ్యలేడు, చెయ్యజాలడు అని ఉంది. అర్థమైందండి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే వాడు అసలు పాపము చెయ్యజాలడు. అర్థమైందా ప్రియులారా? ఎందుకు పాపం చేస్తున్నాడు అని అంటే చెడుతనాన్ని అసహించుకోవట్లేదు వాడు. అర్థమైందా ప్రియులారా? చెడుతనాన్ని అసహించుకోవడమే భయభక్తులు కలిగి ఉండటం. మరి అసహించుకుంటున్నామా, దాన్ని ప్రేమిస్తున్నామా అనేది ఒక్కసారి మనల్ని మనం విమర్శించుకోవాలి ప్రియులారా. ఇప్పుడు ఏవైనా అశ్లీలకరమైనటువంటి సినిమాలు, సీరియళ్ళు వస్తూ ఉంటాయి. మనం వాటికి ఆకర్షితులు అవ్వకూడదు. క్రైస్తవుడిగా, ప్రభువును నమ్మిన వారిగా మనం వాటికి ఆకర్షితులు కాకూడదు. అంతేనా? ఆకర్షితులు అవ్వచ్చు అంటారా? ఏమవుతుంది ఒక రోజు చూస్తే ఏమవుతుందా అనుకుంటారా? అదే అలవాటుగా మారిపోతుందండి. అర్థమైందా ప్రియులారా? ఇప్పుడు త్రాగుట అలవాటైనోడు ఒకేసారి బాటిల్ ఎత్తుతాడేంటి? ఎత్తడు, కొంచెంగా ప్రారంభిస్తాడు, అదే పెద్ద స్థాయికి వెళ్ళిపోతాడు. అప్గ్రేడ్ అయినట్టుగా, ఏదో వాడికి ఏదో ప్రమోషన్ వచ్చినట్టుగా. అంతేనండి? ఇందులో ప్రమోషన్లు తీసుకున్నవారు ఎంతమంది ఉంటారో, అంటే చిన్నగా ప్రారంభించి పెద్ద స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ప్రియులారా. ఎందుకంటే వాళ్ళు మారితే మనకే మంచిదండి, దేవునికి మంచిది, వాళ్ళకి మంచిది. ఇంకా చెప్పాలంటే వాళ్ళకే మంచిది. మెయిన్ వాళ్ళు మారారనుకోండి, వాళ్ళ చెడుతనాన్ని అసహించుకున్నారనుకోండి, వాళ్ళ ఆరోగ్యం బాగుంటుందా? బాగుంటుంది. అంతేనా? వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. ఇంకేం బాగుంటుంది? కుటుంబం బాగుంటుంది. అంతేనండి? కుటుంబంలో అందరికీ కూడా చక్కగా అన్ని ఆహార పదార్థాలు తీసుకొచ్చి పెడతాడు. లేదంటే ఆడే తాగేసాడు అనుకోండి, ఇంకేం తెస్తాడు? లేదు. ఇంకా ప్రియమైన దేవుని ప్రియులారా, కుటుంబ యజమాని బాగుంటే కుటుంబం అంతా బాగుంటుందండి. తలకాయ బాగుంటే శరీరం అంతా బాగుంటుంది ప్రియులారా. తలకాయలో కొన్ని ఏమన్నా నరాలు ఏమన్నా ప్రాబ్లం వస్తే శరీరం అంతా దెబ్బతింటుందండి. వాస్తవం అది.
అంతేనా? శరీరంలో తలకాయలో మెదడు దగ్గరికి వెళ్ళేటువంటి నరాల్లో ఏమైనా తేడా ఉన్నాయనుకోండి, కొన్ని రోగాలు వస్తాయి. చేతులు పనిచేయవు, కాళ్ళు పనిచేయవు, రకరకాల అవయవాలు పనిచేయవు. మన శరీరంలో ఉన్నటువంటి నర్వస్ అన్నీ కూడా మెదడుకు కనెక్ట్ అయి ఉంటాయి, అవునా? కాబట్టి తేడా వస్తే ఏమవుతాయి? పనిచేయవు. అలాగే ప్రియులారా, శిరస్సు బాగుంటే కుటుంబం అంతా బాగుంటుంది. శిరస్సు బాగుంటే అవయవాలన్నీ బాగుంటాయి. కాబట్టి ప్రియమైన దేవుని ప్రియులారా, ఆలోచించండి ప్రియమైన దేవుని ప్రియులారా. మనల్ని మనం సరి చేసుకునేటువంటి సమయం ఇది, అంతేనా? మనల్ని మనం సరి చేసుకునేటువంటి సమయం. దేవుని మందిరానికి మనం ఎందుకు వస్తున్నాం? వచ్చి కనబడి పాస్టర్ గారికి కనబడి వందనాలు చెప్పి వెళ్ళిపోవడానిక? ఇక్కడ ఏమి నేర్పిస్తారు అని అంటే, భక్తి సంబంధమైనటువంటి మాటలు మీకు నేర్పిస్తారు. భక్తి సంబంధమైనటువంటి భక్తిని గూర్చినటువంటి మాటలను ఎలా భయభక్తులు కలిగి ఉండాలో అనేది నేర్పిస్తారు. అప్పుడు దేవుని ఎడల నీకు భయభక్తులు పెరిగితే నువ్వేం చేస్తావు? ఖచ్చితంగా చెడుతనాన్ని అసహించుకుంటావు. అర్థమైందా? చెడుని అసహించుకుంటావు. ఒక మాట మనందరికీ తెలిసినటువంటి ఒక మాట, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 11వ వచనం నుంచి చదివితే ఇది మనందరికీ తెలిసినటువంటి మాటలే. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 11వ వచనం నుంచి, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పిస్తాను. ఇక్కడ ఏమి నేర్పబడుతుందండి? మందిరంలోకి వచ్చినటువంటి మీకు ఏమి నేర్పబడతాయో తెలుసా? భయభక్తులు నేర్పిస్తాం. రాంప్రసాద్ గారు ఏమి నేర్పిస్తారు? భయభక్తులు నేర్పిస్తారు మీకు. అర్థమైందా? రైట్. ఏమన్నాడు చూడండి కిందకి, బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? ఏమండి ఇక్కడ ఏమన్నాడు తెలుసా? బ్రతకాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటున్నాడండి. ఎవరుంటారు చెప్పండి? అందరూ బ్రతకాలనుకునేవారే. ఏమండి? బ్రతకాలనుకునే వాళ్ళు అందరూని. రేపొద్దున చచ్చిపోయేటువంటి కొన ప్రాణంతో ఉన్నవాడికి కూడా ఏముంటుంది? బ్రతకాలని అనుకుంటాడు, వాడు కూడా చచ్చిపోవాలనుకోడు. ఏమండి? బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా అంటే దాన్ని వివరణ ఇస్తున్నాడండి. మేలు నొందుచు అనేక దినములు. బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? అర్థమైందండి? మేలు నొందుచు అనేక దినాలు, మేలు నొందుచు అనేక దినాలు మరి బ్రతకాలనుకుంటున్నారా? అయితే ఏం చేయమంటున్నాడో తెలుసండి? చెడ్డ మాటలు పలకకుండా నాలుకను, కపటమైన మాటలు పలకకుండా మీ పెదవులను కాచుకొనుము అన్నాడు. చూసారా? అంటే ఎక్కువ కాలం బ్రతకాలన్న ఉద్దేశం ఎవరికైనా ఉంటే, ఆశ ఉంటే, ఒక ట్రిక్ చెప్పాడండి ఇక్కడ. లోకం మనకి ఏమి నేర్పిస్తుంది? ఎక్కువ కాలం బ్రతకాలంటే యోగా అంటాడు, లేకపోతే ఎక్సర్సైజు, లేకపోతే వాకింగ్ అని, లేక ఫుడ్ లిమిట్ అని, ఇంకెన్ని నియమాలు ఉన్నాయండి? నాకు గుర్తు రావట్లేదు. మరి ఇంకెన్నో ఉంటాయి కదండి. ఆరోగ్యంగా ఉండాలంటే, ఎక్కువ కాలం బ్రతకాలంటే కదా. దేవుడు చెబుతున్నాడు ఏంటనుకున్నారు? దేవుడు చెబుతున్న మాట ఏంటనుకున్నారు? ఇక్కడ ఎక్కువ కాలం బ్రతకాలనుకుంటున్నావా? ఎలాగా? మేలు నొందుచు, మరలని మేలు నొందుచు ఎక్కువ కాలం, అనేక దినములు బ్రతకాలనుకున్నావా? అయితే ఒక మాట, అదేంటంటే చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా పెదవులను కాచుకొనుము. అర్థమైందా ప్రియులారా? ఏమన్నాడండి? ఎక్కువ కాలం బ్రతకాలి అని అంటే ఏం చేయమన్నాడు? చెడ్డ మాటలు పలకకుండా నాలుకను కంట్రోల్ చెయ్యి. భయభక్తులు అంటే ఏం చెప్పుకుంటున్నాం మనం? చెడుతనమును అసహించుకోవడమే. చెడుతనాన్ని అసహించుకుంటున్నప్పుడు నీ నాలుక చెడ్డ మాటలు పలికే అవకాశం ఉంటుందంటారా? భయభక్తులు ఉన్నది అనుకోండి, మనకి భయభక్తులు ఉన్నాయి, మనం భయభక్తులు కలిగిన వారం, ఓకేనా అనుకుందాం.
భయభక్తులు కలిగిన వారం. రైట్. ఇప్పుడు మనం మనకు భయభక్తులు ఉంటే ఏం చేస్తాం? చెడుతనాన్ని అసహించుకుంటాం. ఇప్పుడు బూతులు మాట్లాడగలమా? ఏమండి? ఇతరులను ఇబ్బంది పెట్టేటువంటి మాటలు ఏమన్నా మాట్లాడగలుగుతామా? మాట్లాడలేము. ఎందుకు మాట్లాడలేము? చెడుతనాన్ని మనం అసహించుకుంటున్నాం. అర్థమైందండి? చెడుతనాన్ని అసహించుకుంటున్నాం. ఏమంటే మురికి ఉందనుకోండి, అందరూ ఇష్టపడతారా? మురికి ఇక్కడ ఆ ప్రక్కన ఏదైనా మురికితో ఉండి కంపు వచ్చేస్తుంది అనుకోండి, అబ్బా ఎంత మంచి సినిమాలు అనుకుంటారా? చీ అని అసహించుకుంటారు. అందరూ కూడా ముక్కు మూసుకుని వెళ్తారు జాగ్రత్తగానే. మరి చెడుని ఆ మురికుంటే నీ ముక్కుకి స్మెల్ వస్తే అసహించుకుంటున్నాం కదా. మరి ఇదిగో నోటి నుంచి చెడ్డ మాటలు పలుకుతున్నాము, పలకకుండా ఆగలేకపోతున్నామేంటి? ఎందుకంటే ఆ మాటలు నీకు చాలా ఇంట్రెస్ట్ అన్నమాట పలకడానికి. అసహించుకోవట్లేదు. చెడ్డ మాటల్ని మనం అసహించుకోలేకపోతున్నాం. అర్థమైంది ప్రియులారా? చెడ్డ మాటలు మనం ఏం చేయాలి? అసహించుకోవాలి. చెడుతనమును అసహించుకోవాలి. ఒకవేళ ప్రియులారా మీలో ఎవరైనా చెడు మాటలు, బూతులు, దుర్భాషలు ఏమన్నా మాట్లాడుతున్నట్లయితే మానుకోండి. అర్థమైంది ప్రియులారా? అంతేకాకుండా ఏదైనా చెడు అలవాట్లు ఉన్నట్లయితే ఆ చెడు అలవాట్లు కూడా మానుకోవాలి. భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏం నేర్చుకుంటున్నాం మనం? చెడుతనమును అసహించుకోవడం. బూతుల్ని ఏం చేయాలి? మనం అసహించుకోవాలి. అలాగే మరి అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం, ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం, అలాంటి తత్వాన్ని కలిగినటువంటి వాళ్ళు ఉంటారు కదా. ఆ తత్వాన్ని కూడా, ఆ లక్షణాన్ని కూడా అసహించుకున్నాం అనుకోండి, మనం ఆ లక్షణాలు కలిగి ఉండం. మీకు అర్థమవుతుందా? ప్రియమైన దేవుని పిల్లలారా, మాటల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. నాలుకను అదుపు చేసుకోమని ఒక అధ్యాయం ఉంది మనకి, యాకోబు పత్రిక 3వ అధ్యాయం. అర్థమైంది మీ అందరికీ? అక్కడ చాలా ఎగ్జాంపుల్స్తో నాలుక యొక్క ప్రమాదాన్ని తెలియజేశాడు అక్కడ. మీకు అర్థమైంది అందరికీ? యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో నాలుక వలన కలిగేటువంటి ఆ ప్రమాదాన్ని వివరణతో కూడినటువంటి విధానం అక్కడ ఇచ్చాడు. వివరణగా ఇచ్చాడు. మీరు తర్వాత చదవండి. ప్రియమైన దేవుని పిల్లలారా, నీ నాలుకతో నువ్వు చెడుతనాన్ని అసహించుకోవాలి. నీ చూపుతో చెడుతనాన్ని అసహించుకోవాలి. నీ చెవులతో చెడుతనాన్ని అసహించుకోవాలి. చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు. అర్థమైందా? అంటే ఏంటి? చెడును నువ్వు అసహించుకుంటే మనం ఏం కలిగి ఉన్నట్టు? భయభక్తులు కలిగి ఉండటమే అన్నాడండి. కాబట్టి చెడ్డ మాటలు పలుకకుండా మీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా మీ పెదవులను కాచుకొనుము అన్నాడండి. ఇందాక మనం చదివాము సామెతల గ్రంథం 19వ అధ్యాయము 23వ వచనం కిందకు మనం చూస్తే ప్రియులారా, చూస్తేనండి అది జీవసాధనం అని చెప్పాడు కదా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అనేది జీవసాధనం అని చెప్పిన తర్వాత ఆ సాధనమును కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును అన్నాడు. చూసారా? అపాయం లేకుండా బ్రతుకుతాడు అంటండి. భయభక్తులు కలిగిన వాడు అనగానే మనకి ఏమి డెఫినేషన్ గుర్తుకు రావాలి? విషయం గుర్తుకు రావాలి? చెడుతనాన్ని అసహించుకోవడం. అర్థమైందా? చెడుతనాన్ని అసహించుకునేవాడు అపాయం లేకుండా తృప్తుడై బ్రతుకుతాడు. అర్థమైందా ప్రియులారా? అపాయం లేకుండా బ్రతుకుతాడు అంటండి. తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకుతాడు అంటాడు ప్రియులారా. రైట్. అంతేకాకుండా 9వ అధ్యాయం సామెతల గ్రంథము 10వ వచనం,
అది అక్కడ చెప్తున్నాడు చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. అర్థమైందా? అంటే భయభక్తులు కలిగి ఉండండి, ఇది జ్ఞానానికి మూలం. జ్ఞానానికి ఇదే మూలం. భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానానికి మూలం. నువ్వేం చేస్తున్నావు? చెడుతనాన్ని అసహించుకుంటావు భయభక్తులు కలిగి ఉంటే. అర్థమైందా? మంచిని ప్రేమిస్తావు, దుర్నీతిని ద్వేషిస్తావు. సత్యాన్ని ప్రేమిస్తావు, దుర్నీతిని ద్వేషిస్తావు. అర్థమైంది ప్రియులారా? ఆలోచించండి. దేవుడు ఎంత చక్కగా మనకి భయభక్తుల గురించి నేర్పిస్తున్నాడండి. ఇది భయభక్తుల గురించి నేర్పించేటువంటి స్థలం. అర్థమైందా ప్రియులారా? ఇది మనకు భయభక్తుల గురించి, భయభక్తులు నేర్పించేటువంటి ఈ స్థలం. ఇక్కడికి వచ్చి మీరు ఏం నేర్చుకోవాలి? భయభక్తులు నేర్చుకోవాలి. కీర్తన గ్రంథం 34:11 నుంచి ఏమన్నాడు? రండి చిన్నపిల్లలారా, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం ఎలాగో నేర్పిస్తాను రండి అన్నాడు. అలాగే ఇక్కడ కూడా ఏమి నేర్పిస్తారు? మీకు భయభక్తులు కలిగి ఉండడం అనేది నేర్పిస్తారండి. అర్థమైందా? మరి ఆరాధన నిర్లక్ష్యం చేయడం కానీ, బైబిల్ తరగతిని నిర్లక్ష్యం చేయడం కానీ అలా చేయకండి దయచేసి. అర్థమైందా? ఒక్కరోజు మీరు మిస్ అయ్యారనుకోండి, ఒక్కరోజు దేవుని సన్నిధిలో గడపడం మిస్ అయిపోయారనుకోండి ప్రియులారా, ఎన్ని దినాలు కోల్పోయినట్టు తెలుసండి. దేవుడు అన్నాడు కదా, దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అన్నాడు. అంటే మీరు ఒకవేళ ఒక ఆరాధనే మిస్ అయిపోయారు అనుకోండి, 1000 రోజుల ఆరాధనలు మీరు మిస్ అయిపోయినట్లు లెక్క. ఒకరోజే మానేసామనుకుంటాం మనం. ఎంత పొరపాటు చేస్తున్నామో తెలిసే మనం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక మాట గుర్తుపెట్టుకోండి, భయభక్తులు చాలా ఇంపార్టెంట్. నిజంగా ఆదివారం ఒకవేళ ఆరాధనలు మీరు నిర్లక్ష్యంగా ఉంటున్నారేమో, ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి ప్రియులారా. ఆదివారం ఆరాధనలో మీకు ప్రభు బల్ల ఇస్తారండి. ఇస్తారా? ప్రభు బల్ల ఇస్తారు కదా. ప్రభు బల్ల ఒక వారమే కదా అనుకుంటామేమో మనం. ఒక వారమే మిస్ అయిపోతే ఏమవుతుందిలే అనుకుంటామేమో. తీర్పులోనికి వస్తామండి. ఒక మాట అంటాడండి, మీ అందరికీ తెలిసిన మాటలే, చాలాసార్లు మీకు సోదరులు చెప్పే ఉంటారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 28వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 28వ వచనం. ఓకే, ఏమండి ఈ మాట అర్థమైందా? ఈ మాట అర్థమైందండి? మోషే ధర్మశాస్త్రాన్ని మీరితే, మోషే ధర్మశాస్త్రాన్ని మీరేమనుకోండి, మీరటం అంటే అతిక్రమించటం, అంతేనా? మోషే ధర్మశాస్త్రం మనకు తెలుసు కదా, మీరందరికీ తెలుసా? ఓకే, మోషే ధర్మశాస్త్రాన్ని మీరితే అసలు 2-3 సాక్షుల మాట మీద అసలు కనికరమే లేకుండా చంపేస్తారంటండి. మోషే ధర్మశాస్త్రాన్ని మీరితే. ఏమండి, మనం నమ్మినటువంటి మన ప్రభువు మోషే కంటే గొప్పవాడు, మీకు తెలిసే సంగతి. మరి ఆయన ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని మీరితే ఇంకెంత శిక్ష? అక్కడ ఏమంటున్నాడంటే చూడండి ప్రియులారా, మోషే ధర్మశాస్త్రాన్ని నిరాకరించిన ఎడల ఏం చేస్తున్నారు? 2-3 సాక్షుల మాట మీద, 2-3 సాక్షులు వచ్చారు, వాళ్ళు చెప్పారు మాట, ఇది సంగతిని. వీళ్ళు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని 2-3 వచ్చి చెప్పారు. చెప్పిన తర్వాత పోనీ ఏంటన్న విషయం అడగాలి కదా, కనీసం అడగకుండా కనికరింపకుండా చంపేస్తారే. అప్పుడు చెప్తున్నాడండి, అది అర్థమైందా మనకి? అది అర్థమైతే ఇది కూడా అర్థమవుతుంది. చూడండి, రైట్ ప్రియులారా, అర్థం చేసుకోండి, అందరికి అర్థమవుతుంది.
నిద్ర వస్తుందా? నేను మామూలుగానే మాట్లాడుతున్నాను, ప్రసంగం అనుకున్నట్టుగా కాకుండా. ఓకే ప్రియులరా, రైట్. 20 ఎక్కడున్నాం మనం? 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వారిని చంపిస్తారు. ఇట్లుండగా మనము దేవుని కుమారుని పాదములతో త్రొక్కి, ఏమంటే అర్థమవుతుందా మీ అందరికీ? ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని మీరితే అంత కనికరించకుండా శిక్ష విధిస్తే ఇప్పుడు క్రొత్త నిబంధన, ఓకేనా? రైట్. దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తం. అర్థమైందా ప్రియులారా? ఇప్పుడు నీవు నేను పరిశుద్ధపరచబడటానికి ఏంటనుకుంటున్నారు సాధనం? మనం ఏమైనా శుద్ధి చేసుకున్నామా? ఏమండి, నువ్వు ఒళ్ళు శుభ్రం చేసుకోవడానికి ఏంటి? సోపు వాడతాం కదా, అర్థమైందా? సోపు వాడతారా? నీ ఒళ్ళు శుభ్రం చేసుకోవాలంటే సోపు వాడతాం, తల శుభ్రం చేసుకోవాలంటే షాంపూ, కొంకుడికాయలు, ఏమండి, శుభ్రం చేసుకోవడానికి. నువ్వు మన ఆత్మీయ స్థితి, మన పాపపు స్థితి ఏదైతే ఉందో ఆ పాపపు బ్రతుకును కడగడానికి సాధనం ఒకటి ఉందంటండి. మీకు అర్థమవుతుందా? మన పాపాలు కడగబడడానికి సాధనం ఒకటి ఉందట. అదేంటి తెలుసా? నిబంధన రక్తం. మన పాపాలను కడిగింది ఏంటి అనుకున్నారు? రక్తం, ప్రభు యొక్క రక్తం. ప్రియులరా, మనం పవిత్రులుగా పరిశుద్ధులుగా సంఘంలో కూర్చున్నామంటే మనల్ని పరిశుద్ధపరిచినటువంటి సాధనం ఏంటంటే, సాధనం ప్రభు యొక్క రక్తం. ఈ సాధన చెప్పుకున్నాం చూసారా? ఈ సాధనాన్ని అపవిత్రమైనదిగా ఎంచితే ఎంత శిక్ష వెయ్యాలో మీరే చెప్పండి అన్నాడండి కింద. అక్కడ చెప్పగలరా? అంటే నువ్వు పరిశుద్ధపరచబడడానికి సాధనం ఒకటి ఉంది, అదే ప్రభు యొక్క రక్తం, నిబంధన రక్తం. దాన్ని అపవిత్రమైనదిగా ఎంచినటువంటి వానికి ఎలాంటి శిక్ష విధించాలో, ఎలాంటి శిక్ష విధించాలని మీకు తోచుచున్నది అన్నాడండి. అన్నాడు అక్కడ. ఎలాంటి శిక్ష విధించాలని మీకు అనిపిస్తుంది? మీ అభిప్రాయం చెప్పండి అన్నాడండి. అర్థమైంది ప్రియులారా? అంటే అప్పుడే అలాంటి శిక్ష విధిస్తే ఇప్పుడు ఇంకెంత శిక్ష విధించాలి? క్రీస్తు రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచితే అది మాకు వద్దు అన్నామంటే, ఏమండి, ఒక ఆదివారం మనం నిర్లక్ష్యం చేసాం, మందిరాన్ని నిర్లక్ష్యం చేసాం, ఆరాధనలు మిస్ అయిపోయాం. ఆరాధనలో ఏముంది? ఆరాధనలో ఒక భాగం ప్రభు బల్ల. అవునా? ఈ ప్రభు బలను నువ్వు మిస్ అయిపోతున్నావు. అంటే క్రీస్తు రక్తాన్ని నువ్వు వద్దనుకున్నావు. ఏమండి, ఏది మనం వద్దనుకుంటాం? అప్పుడప్పుడుని మనకు నచ్చిందే వద్దనుకుంటాం, అంతేనండి? నచ్చింది వద్దంటామా? అనం. నచ్చిందే మనం వద్దంటాం. అంటే నీ పవిత్రతకు కారణమైనటువంటి నిబంధన రక్తము మాకు ఒక్కరోజు లేకపోతే ఏమైపోద్ది అనుకుంటాం, అంతేనా? అలా అనుకున్నారా? ఒక్కరోజు మిస్ అయిపోతే ఏమవుతుందండి? ఒక్కరోజు, ఏమండి, పనికి వెళ్తున్నటువంటి వాళ్ళు అన్నం మానేసి చూడండి, ఏమవుదా? ఏమి తాకుండా ఏమి తినకుండా ఉండగలుగుతారా? పనికి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, ఉండలేరు. ఏమండి, ఒకరోజే కదా అనుకుంటామేమో, మనం శిక్షకు పాత్రలం అయిపోతామేమో అనేది కూడా ఆలోచించుకోవాలి మనం. అర్థమైందా ప్రియమైన దేవుని పిల్లలారా? అదే మనకు భయభక్తులు ఉన్నాయనుకోండి, మనం ఏం చేస్తాం? భయభక్తులు ఉంటే ఇదిగో ఇది నాకు అవసరం అనుకుంటాం మనం. అదే మనకు భయభక్తులు లేవనుకోండి, ఒకరోజు మిస్ అయితే ఏమైంది అనుకుంటాం మనం. దయచేసి చెప్పేది ఏంటంటేనండి,
మీరు ఆదివారం ఆరాధనలు కానీ బైబిల్ తరగతులను కానీ దయచేసి ఎవ్వరు కూడా మిస్ అవ్వకుండా ప్రియమైన దేవుని పిల్లలారా, చక్కటి విషయాలు, ఉన్నతమైన విషయాలు మీకు నేర్పించబడుతున్నాయండి, నేర్పిస్తున్నారు. అర్థమైందా ప్రియులారా? కాబట్టి మీరు వాటిని నేర్చుకొని ఇంకా మీ యొక్క భక్తి జీవితంలో బలపడాలి తప్ప బలహీనులు కాకూడదు ప్రియులారా. ఏమండి, భయభక్తులు నేర్పించేటువంటి స్థలం ఇది, భయభక్తులు నేర్పించే స్థలం ప్రియులారా. మీరు ఒక మాట గుర్తించగలిగితేనండి, యేసు ప్రభువు వారే ఈ లోకానికి వచ్చండి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడండి. అర్థమైందా? కుమారుడయ్యుండి, యేసుప్రభు వారు ఎవరు? తండ్రికి సాక్షాత్తు ఆ వ్రాయబడిన మాట అద్వితీయ కుమారుడు అన్నాడండి కదా. కుమారుడు, సాక్షాత్తు కుమారుడు. మరి ఆయనే ఈ లోకానికి వచ్చినటువంటి ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడు. తెలుసా మీకు? హెబ్రీ పత్రిక 5:7 తర్వాత చదవండి. ఏమండి, ఆయనే భయభక్తులు కలిగి ఉన్నాడు. ఏమండి, భయభక్తులు ఎలా కలిగి ఉన్నాడు? చెడుతనాన్ని అసహించుకున్నాడు కదా. ఆయన అసహించుకున్నాడు, చెడును అసహించుకున్నాడు, సత్యాన్ని ప్రేమించాడు. ఏమండి, సత్యం కొరకే తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు, సత్యాన్ని వ్యాపింపచేయడానికి వచ్చాడు. అర్థమైందా ప్రియులారా? సత్యాన్ని వ్యాపింపచేయడానికి వచ్చాడు యేసుప్రభు వారు. ఏమండి, ధర్మశాస్త్రం మోషే ద్వారా వస్తే కృపా సత్యం యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. అవునా? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. మనందరికీ కూడా సత్యాన్ని తెలిపింది ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ సత్యములో మనం ఎదగాలి, ఎదిగి మనం భయభక్తులు కలిగి ఉండాలి ప్రియులారా. చెడుతనాన్ని అసహించుకోవాలి. బూతులు కానీ, చెడ్డ మాటలు కానీ, సరసోక్తులు కానీ ఏమండి మన నోట రానివ్వకూడదు. ఎఫెసీ పత్రికలో మనకు తెలుసు 5వ అధ్యాయము. ప్రియమైన దేవుని పిల్లలారా, చెడ్డ మాటలు, బూతులు, అసహ్యమైనటువంటి మాటలు, అసూయతో కూడినటువంటి మాటలు, ఇవేవి కూడా మన నోట రానివ్వకూడదు. వీటిని మనం అసహించుకోవాలి. మనం భయభక్తులు కలిగి ఉన్నామంటే వీటిని అసహించుకోవాలి. ఒరే, బూతులు రాకూడదురా నా నోటంట అని డిసైడ్ అయిపోవాలి నిజంగా. అర్థమైందా? చెడ్డ మాటలు పలకూడదు. చెడ్డ మాటలని, చెడ్డ వాటిని మనం అసహించుకోవాలి ప్రియులారా. అదే భయభక్తులంటే. దేవుని యందు భయభక్తులంటే ఏంటి? చెడును అసహించుకోవడమే. రైట్ ప్రియులారా, ఆలోచించండి. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ వచ్చిందండి కదా. మనకు రక్షణ వచ్చింది. మన ప్రభువు మనల్ని విమోచించి తన సంఘంలో మనల్ని చేర్చుకున్నాడు. మనము అప్పటి నుంచి మనం కూడా ఎలా ఉండాలి? పవిత్రులుగా బ్రతకాలి. మరి భయభక్తులతో కూడి, భయభక్తులు కలిగి పరిశుద్ధులుగా మనం బ్రతకాలి. అంతేనా? భయభక్తులు కలిగి ఉండాలా? అక్కర్లేదా? భయభక్తులు కలిగి ఉండాలి. అర్థమైందా? భయభక్తులుంటే చెడు చేస్తారంటారా? ఎవరైనా చెయ్యరు. భయభక్తులుంటే చెడు మాట్లాడతారా? మాట్లాడరు ప్రియులారా. చెడు మాట్లాడరు. ఏమండి, మరొక మాట చదువుకుని కొంచెం ముందుకెళ్ళి ముగించుకుందాం ప్రియులారా. ఏమండి, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 27వ వచనం. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా చెప్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. భక్తిహీనుల ఆయుస్సు అయితే తగ్గిపోద్దంటండి. భక్తి లేకపోతే, చెడుతనాన్ని అసహించుకోకపోతే లైఫ్ ఏమైపోద్ది? తగ్గిపోద్ది. ఇప్పుడు ఒక చెడు అలవాటు ఉందండి. ఏమండి, త్రాగుడే అలవాటు ఉంది ఒకవేళ ఎవరికైనా. అంతేనా? అలాంటి వాళ్ళు ఉంటారు కదండి. అలా ఉన్న వాళ్ళకి జీవితకాలం ఏమైపోద్ది అనుకున్నారు?
చెడుది వాళ్ళే చెప్తారు సీసా మీద, లేకపోతే సిగరెట్లు తాగే వాళ్ళకి సిగరెట్ పెట్టి మీద వాళ్ళే చెప్తారు, ఒరే తాకండ్రా బాబు అని. నీ లైఫ్ తగ్గిపోద్ది. ఏమండి, చిన్న వయసులోనే ముసలి వయసు వచ్చేద్ది. ఇప్పుడు కుర్రోళ్ళు కదండి, చాలామంది కుర్రోళ్ళు ఇష్టం వచ్చినట్టు తాగుతూ, ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఎంజాయ్ అనుకుంటున్నారు అంతే. 20 సంవత్సరాల్లోనే 60 సంవత్సరాలు వచ్చేసి పిల్లరా బ్రతుకును ముగించుకునేటువంటి పరిస్థితులకు వచ్చేస్తున్నారు. అదే దాన్ని అసహించుకున్నారనుకోండి, అలా ఉంటారా వాళ్ళు? ఉండరు కదా. అది అసహించుకున్నారనుకోండి, ఆ చెడును ఏదైతే ఉందో వాడు ఆల్రెడీ చెప్పాడు, ఆ సీసా మీద చెప్పాడు, బాక్స్ మీద చెప్పాడు, పెట్టి మీద. అది మనం గ్రహించగలిగితే, ఆ చెడుతనాన్ని మనం అసహించుకోగలిగితే మనం ఎక్కువ కాలం బ్రతుకుతాం కదా. ఈ దేవుడే చెప్తున్నాడు ఖచ్చితంగాని. దేవుడు చెప్పిన మాట అబద్ధమేం కాదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం, భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును. వీడికి భక్తి లేకపోవటం వల్ల, భక్తిహీనత అంటే ఏంటి? ఎందుకని? చెడుతనాన్ని ప్రేమించటమే భక్తిహీనత, అంతేనండి. చెడును ప్రేమించటమే భక్తి లేకపోవడం. అర్థమైందా? అంటే నువ్వు చెడుని ప్రేమిస్తున్నావు అంటే నీకేమి లేదు, భక్తి లేదు. అదే కావాలనుకుంటున్నావు, మనకేమి లేదు, భక్తి లేదు. అర్థమైందా? భక్తిహీనుల ఆయుష్ ఏమైపోద్ది? తగ్గిపోద్దంటండి. దేవుడు చెప్పినటువంటి మాట అబద్ధం కాదు. మీ చెడు అలవాట్లను వదులుకోకపోతే దేవుడు చెబుతున్నటువంటి మాట ఆయుష్ తగ్గిపోద్దంటండి. డాక్టర్ గారు చెప్తారు, మీ లివర్ చెడిపోయింది నాయన, నువ్వు ఎక్కువ కాలం బ్రతకో. పక్కోళ్ళకి చెప్తారు, ఏమండి ఈయన ఎక్కువ కాలం బ్రతకడండి, కొంచెం ఏం కావాలో కొన్ని అన్నీ పెట్టేయండి అంటాడు. అప్పటి వరకు పెట్టొద్దన్న డాక్టరు ఇంకా టైం దగ్గర పడిపోయింది అనుకోండి, అన్నీ పెట్టేయండి అంటాడు. నిజమేనంటారా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయుష్ ఏమైంది? 70-80 సంవత్సరాలు బ్రతకవలసినటువంటి మనిషి యొక్క జీవితకాలం చెడు అలవాట్ల వల్ల ఏమైపోతుంది? తగ్గిపోతుంది. చెడును ప్రేమించటం వల్ల ఏమవుతుంది? మీరు అర్థం చేసుకోవాలి దయచేసి. చెడును ప్రేమించటం వల్ల ఏమవుతుంది? ఆయుష్ తగ్గిపోతుంది. అదే చెడును అసహించుకుంటే అపాయము లేకుండా తృప్తిగా బ్రతుకుతాడంటండి. అంతేనా? తృప్తిగా. ఇలాంటి చెడు అలవాట్లు ఏమీ లేవనుకోండి, దేవుడు అంటే భయభక్తులు ఉన్నాయి, చెడును అసహించుకుంటున్నాడు, వాళ్ళ కుటుంబాల్లో తృప్తిగా ఉంటారండి. దేవుని నమ్మిన వాడు ఎప్పుడు కూడా పాడైపోలేదు. దేవుని నమ్మిన వాడు, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా నష్టపోలేదు. ఏమండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అది చాలా మంచిది ప్రియులారా. అర్థమైందండి? భయభక్తులు కలిగి ఉండటం, దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండటం. అర్థమైందా? దేవుడు చెడును అసహించుకుంటాడు. నీవు నేను కూడా చెడును అసహించుకోవాలి. చెడును ప్రేమించకూడదు. మనం చెడుకి మనకు సంబంధం లేదు. మనం ఎలా బ్రతకమన్నాడు తెలుసండి? మృతులలో నుండి సజీవులు అనుకుని మనల్ని మనమే సమర్పించుకోండి అన్నాడు. వాక్యం గుర్తొచ్చిందండి? మనం ఎలా బ్రతకాలి? మృతులలో నుండి సజీవులమయ్యాం. పాత బ్రతుకు పోయింది, ఇది కొత్త బ్రతుకు. బాప్తిసం పొందిన వారిది కొత్త బ్రతుకు ఇది. అర్థమైందా ప్రియులారా? పాత బ్రతుకు ఏమైంది? బాప్తిసంలో పోయింది, కడగబడిపోయింది. ఇప్పుడు కొత్త బ్రతుకు. ఈ కొత్త బ్రతుకులో నీకు భయభక్తులు అవసరం. భయభక్తులు అంటే చెడుతనాన్ని అసహించుకోవాలి, పాపాన్ని అసహించుకోవాలి, పాపము నీ దగ్గరికి రానివ్వకుండా చూసుకోవాలి, పాపముతో జోలిక ఏమీ లేకుండా బ్రతకాలి. అదే భక్తి అంటే ప్రియులారా. ఈ భయభక్తులు నేర్పించడానికే మీకు ప్రతి నెల కూడా ఒక సహవాస కూడిక ఏర్పాటు చేస్తున్నారు. మరి అనేక మందిని, మరి దేవుని దాసులను మీ మధ్యకు పిలిచి మీకు భయభక్తులు నేర్పిస్తున్నారు. దయచేసి నేర్పిస్తున్నటువంటి పాఠాలను మీరు మర్చిపోకండి.
మీరు ఎలా బ్రతికుండాలో, ఎలాంటి భయభక్తులు కలిగి ఉండాలి, ఎలా భయభక్తులు కలిగి ఉండాలో నేర్పిస్తున్నటువంటి మాటలను మీరు తిరస్కరించకండి. భయభక్తులు కలిగి నడుచుకోండి. చెడుతనాన్ని అసహించుకోండి. చెడును ప్రేమించకండి. చెడుకి మనకి సంబంధం లేదు. చెడుతో స్నేహం మనకు లేదు. ఇక చెడుతో జోలిక లేదు, పాపముతో జోలిక మనకు లేదు. ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకుని మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం అన్నాడా? జ్ఞానమునకు మూలం. మనకి జ్ఞానమునకు మూలం అది. మనం జ్ఞానం గలవరం అనుకోండి, చెడుతనాన్ని ఏం చేస్తాం? అసహించుకుంటాం. అజ్ఞానం అనుకోండి, చెడే కావాలనుకుంటాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మీరు గమనించి ఈ వాక్యాన్ని, ఈ మాటలను మీరు అర్థం చేసుకొని మరి ఎల్లప్పుడూ కూడా భయభక్తులతో నడుచుకోండి. చెడుతనాన్ని అసహించుకోండి. చెడుని ప్రేమించకండి. అర్థమైందా? మీ సువార్థికుడు మీ ఎదుట ఉన్నప్పుడే కాదు, ఎప్పుడు కూడా మీరు మీ యొక్క యథార్థతను కాపాడుకోండి. మీ భక్తిని ఎప్పుడు కూడా కాపాడుకోండి. అర్థమైందా? కొలసీ 2:12 నా ప్రియులారా, ఫిలిప్పీ పత్రిక ఫిలిప్పీ 2:12 మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారము నేను మీతో లేని ఈ కాలమందైనా మరీ విశేషంగా ఏమండి భయభక్తులు కలిగి ఉండండి. మీ భక్తిని కొనసాగించుకోండి. అర్థమైందా? విధేయత చూపించండి. అర్థమైందా? మీ దైవజనులు, మీ దాసులు, దేవుని దాసులు మీ దగ్గర ఉన్నప్పుడు విధేయత అని కాదు, ఎప్పుడు కూడా భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు అంటే ఏంటో అర్థమైంది మనకి. చెడుతనాన్ని అసహించుకోండి. అర్థమైంది ప్రియులారా? మరి భయభక్తులు కలిగి నడుచుకోవాలని, దేవుడిచ్చేటువంటి ఉన్నత లోకాన్ని మీరు స్వతంత్రించుకోవాలని మనసారా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దైవదాసులు రాంప్రసాద్ గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, ఓపికతో విన్న మీ అందరికీ కూడా క్రీస్తు పేరట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, ఈ మాటలు మనందరి వినికిడిలో దేవుడు ఫలింపచేయునుగాక. ఆమేన్.